2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీకు మేషరాశిలో ఉంటారు మరియు మే 31వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తారు. కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. ఈ వారాంతంలో అష్టమ స్థానంలో బుధుడు ఉండటం మూలంగా బిజినెస్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మరియు ఈ వారాంతంలో బుధుడు నవమ స్థానానికి వస్తారు కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి బిజినెస్ పరంగా. శుక్రవారం రోజు నుంచి అంటే 31వ తారీఖు నుంచి ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక 31వ తారీఖు తర్వాత పెట్టుబడి పెట్టండి, మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ధనానికి కారకుడైన గురువు నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. గురు బలం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు మల్టిపుల్ వేస్ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారాంతం తర్వాత నుంచి శుక్రుడు, సూర్యుడు, గురువు, బుధుడు 31వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉంటారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది, చాలా బాగుండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.